యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోని వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది అనుకుంటారు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని పేదవారిగానే జీవించాలనుకుంటాడు, అవునా కదా, మనల్ని దరిద్రులుగా ఉండాలనుకుంటాడు, కష్టాలతో ఉండాలనుకుంటారు. అందుకే ఎందుకు ప్రభా నాకు ఈ కష్టాలు, ఎందుకు నువ్వే నన్నే శ్రమ పెడుతున్నావు, నన్నే బాధలు పెడుతున్నావు, నాకే ఎందుకు ఈ శ్రమలో, నువ్వు చూడట్లేదా, నువ్వు చెందట్లేదా, ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని వర్ధిల్లాలనుకుంటున్నాడు. ధనములో కానీ ఏ విషయంలో అన్నా మనం హెచ్చుగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరింపబడాలనే దేవుని కోరిక. ఆదికాండంలో కూడా అదే మాట్లాడతాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, భూమిని నిండించాలి అన్నాడు, అవునా కదా. మనం ఎప్పుడు కూడా ఘనమైన స్థానంలో ఉండాలని, ఆశీర్వదింపబడాలని అనుకుంటున్నాడు. అందుకే చూడండి, కీర్తనలు 35వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. కీర్తనలు 35వ అధ్యాయం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు కాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక. చూడండి ఏమంటున్నారు అక్కడ, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక. తన సేవకుని క్షేమం, మనం క్షేమంగా ఉండాలి, మనం ఆశీర్వదింపబడాలి అన్నది దేవుని కోరిక, దేవుని ఆశ. అర్థమవుతుందా? కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొద్ది అన్ని విషయాల్లోని సౌఖ్యంగా ఉంటాం అని అంటే, మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, సమస్య వస్తే ముందు ఆ సమస్య తీర్చి ఇక నీ జీవితాంతం నీ ప్రార్థనలు అవే. ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య కోసం ఏడుస్తావు, ఆ సమస్యను తీర్చేయమంటావు. వాక్యం చదువు, ప్రార్థన చేయంటే ఎక్కడ ఉంటుంది మనస్సు? వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి. చేస్తే ప్రార్థన నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఒకటే ప్రార్థన, ప్రభువా ఈ సమస్య తీసే, ప్రభువా ఇబ్బంది తీసే. ఏ సమస్య నిన్ను బాధ పెడుతుందో దాని గురించి తీసేయి అన్న ప్రార్థనే తప్ప వాక్యం అనేది నువ్వు చదవు, ప్రార్థన అనేది నువ్వు చెయ్యి. అర్థమవుతుందా? సమస్య చుట్టూనే తిరుగు. సమస్యలోనే నువ్వు వాక్యం చదవు, ప్రార్థన చెయ్యవు, కానీ సమస్య నీరే చేస్తావా? అస్సలు చెయ్యి, అది జరగని పని. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత ప్రార్థన చేస్తున్నా దీవించేడేంటి? ఇలా దీవించాడు, అలా దీవించాడు. ఒక్కొక్కరు సాక్ష్యాలు అంటాం, ఒక్కసారిగా దేవుడు నాకు ఇన్ని అప్పులు తీర్చాడు, లేదా ఒక్కసారిగా ఇలా స్వస్థపరిచాడంటే అబ్బా నాకు జరిగితే బాగుండు అనుకున్నాను. కానీ ఇక్కడ దేవుడు ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అంటున్నాడు. హల్లెలూయా. నీ కాన్సన్ట్రేషన్ చుట్టూ ఉన్న సమస్యలను తీసేయమని కాదు, కానీ నీ ఆత్మ మీద పెట్టాలి నువ్వు దృష్టి. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆత్మలో ఎదగాలి, నువ్వు ఆత్మలో ఫలించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఆత్మలో ఫలించాలంటే చెప్పండి, అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు వాక్యముతో గడుపుతున్నప్పుడే జరుగుతుంది. నువ్వు ఎంత విస్తారంగా వాక్యం చదువుతావో, నువ్వు ఎంత వాక్యములు ఎక్కువ గడుపుతావో, ఎక్కువ దేవుని గురించి ఆశ కలిగి ఉంటావో, ఆయన్ని అర్థం చేసుకుంటావు, ఆయన మనస్సుని, అప్పుడే నీ ఫలింపుకి దారి మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది అంటే, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదట నిన్ను దేవుడు ఎందు నిమిత్తం పిలిచిన్నాడో, ఏ పాత్రగా నిన్ను సిద్ధపరిచి ఉన్నాడో, నీ కొరకైన ఆయన దర్శనం, నీకున్న ఆ దర్శనం దేవునికి అదేంటో నీకు తెలియాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ దర్శనం ఏంటో, ఎందుకొరకు పిలిచిన్నాడో, నువ్వు ఎటువంటి పాత్రగా
వాడుకోవడానికి దేవుడు పిలిచున్నాడు, అది నీకు స్పష్టంగా తెలియాలి. నీకు అది స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వు అది ఆ యొక్క నడిపింపులో, ఆ యొక్క దర్శనములో నడుస్తున్నప్పుడు నీ చుట్టూ ఫలభరితమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు ప్రేయర్కి వస్తున్నావు, చర్చ్కి వస్తున్నావు, ఏమీ కనిపించట్లా. ఇప్పుడు మొక్క ఉందండి, నాటావు, నీళ్లు పోస్తున్నావు, ఎప్పుడు అది ఎదుగుతూ ఉంది, కానీ ఏ పూలు ఏ కాయలు కాయినప్పుడు ఎందుకు అది ఏం కనపడుతుంది? ఒక్కో చెట్టు అయితే ఎదగదో కూడా అలాగే ఉండిపోద్ది. చూస్తాం కొంచెం అన్నా ఎదగట్లేదండి. నాకు చిన్నప్పుడు మొక్కలు పిచ్చి ఎక్కువ. ఆ మొక్కేసి రోజుకి నీళ్ళు వేసి పొద్దున్నే లెగ్స్ చూసుకునేదాన్ని. పూలు ఆ పొద్దున్నే లెగ్స్ అయితే చిగురించి నేను తాకేస్తే చాలు ఓ ముడిచిపోయేదాన్ని. ఆ మొక్క ఎదగడం కోసం ఎంత చూసినానో అంత ఎదిగేది కాదండి. మనం కూడా ఏమవ్వాలి? దేవునితో నువ్వు నిజంగా నడుస్తున్నప్పుడు, ఆయన ఎందు నిమిత్తం నేను పిలిచిన్నాడో ఆ దర్శన నెరవేర్పు పరంగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ చుట్టూ ఫలం ఉంటుంది. అంటే దీవెనలు చూస్తావన్నమాట. ఎందుకంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుచుకున్న కొద్ది అన్ని విషయాల్లో దీవించబడతా ఉన్నాడు కదా, ఆ దీవెన కనపడాలి నీకు. అర్థమవుతుందా? అలా ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే వాక్యము చదివినప్పుడు దేవునికి నీ ఎడలో ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు ఎరిగినప్పుడు ఆయన్ని పూర్తిగా నీ ద్వారా పని జరగనివ్వడానికి అప్పగించుకోవాలి. అప్పుడు ఫలితం నీకు కనిపిస్తుంది. కానీ ఇదేనా చాలామంది వాక్యము చదవరు, వాళ్ళ పైన దేవుడు ఉద్దేశం ఏంటో ఎరుగరు. ఒకవేళ తెలిసిన ఆయన పని చేయడు, మనమే పని చేస్తాం. మీకు నిజంగా చెప్తున్నా, ఆయన పని చేస్తేనే మనం దీవించబడతాం. ఆయన్ని పని చేయనివ్వకుండా నువ్వు పని చేస్తుంటే నువ్వు ఇంకా శరీరంలోనే ఉన్నట్టు. ఫలము రాదు, సమృద్ధి రాదు, ఆశీర్వాదం కనబడదు, మహిమ కనబడదు. ఇప్పుడు ఒక చిక్కుడు గింజ తీసుకోండి, అది ఎండిపోయాక దాన్ని భూమిలో కప్పెట్టినప్పుడు అది పగులుతుంది. పగిలిన తర్వాత మొక్క బయటకు వస్తుంది. ఆ మొక్క బయటకు వచ్చాక విస్తారంగా కాయలు కాస్తుంది. అవునా కదా? అలాగే నువ్వు పగలాలి, నువ్వు చనిపోవాలి, నీదని ఆలోచన పని చేయకూడదు. నీలో ఉన్న దేవుని ఆలోచన పని చేయనివ్వాలి. ఏ ఉద్దేశము కొరకు నిన్ను పిలిచి ఉన్నాడో, ఏ దర్శనమైతే నీకు ఇచ్చిన్నాడో ఆ దర్శన నిమిత్తం ఆయన నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు ఫలం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అప్పుడు దేవుని యొక్క ప్రభావం కనపడుతుంది, దేవుని శక్తి కనపడుతుంది. మనం ఏం చేస్తాం? దేవుడు దర్శనం తెలుసు, అన్నీ తెలుసు, పక్కనెట్టేస్తాం. అర్థమవుతుందా? మళ్ళీ మొదలకే వస్తాయి అని, నువ్వు చెప్పిన దర్శనం నాకు నెరవేర్చాలనే ఉంది కానీ ప్రభువా, మరి నా చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి. ఆయనకి చెప్తాం, మరి ఇది తీర్చే నేను వస్తాను, అది తీర్చే నేను వస్తాను అని మాట్లాడుతాం దేవుడితో. అన్నిటిలో వర్ధిల్లాలంటే ఇక్కడ నువ్వేం చెయ్యాలి? వాటన్నిటికీ విడుదల రావాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? వాక్యములో గడపాలి. వాక్యములో గడుపుతున్నప్పుడు నీ ఎడల ఉద్దేశము ఎరిగినప్పుడు నువ్వు మొదలు పెట్టాలి, అప్పగించుకోవాలి. ఆయన ఏం చేయమంటున్నాడో ఆయనకు అప్పగించేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇక్కడ నాకు తెలిసి మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని చెప్తారు కూడా, అనగానే. మరైతే అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన శిష్యులు ఖాళీగా కూర్చున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న మరుక్షణము నుంచే పని మొదలైపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న మరుక్షణం నుంచే పని మొదలైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేదే దేవుని యొక్క చిత్తమును నీ ద్వారా నెరవేర్చుట కొరకు, నిన్ను నడిపించుట కొరకు ఆయన వస్తాడు. హల్లెలూయా. సమస్తమును నీకు బోధించడం కోసం తండ్రి చిత్తం ఏంటో బయలుపరుస్తాడు, ఆయన స్వరం ఏంటో నీకు గ్రహింపిస్తాడు, ఏం చేయమంటున్నాడో చెప్తాడు. పని మొదలైపోద్ది. పరిశుద్ధాత్మను పొందుకున్నా ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాక అది పని చేయట్లేదంటే నువ్వు ఆయన్ని పని చేయనట్లే, నువ్వు పని చేస్తున్నావు.
నువ్వు ఆయన పని చేయట్లా, నువ్వే చేస్తున్నావు. ప్రార్థన నీదే, ఆలోచన నీదే, పరిచర్య నీదే, అని నీయే. నువ్వు కదులుతున్నప్పుడు ఏ ఫలింపు కనబడదు, దేవుని శక్తి అక్కడ విడుదల అవ్వదు. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి నీ ద్వారా పని చేయనివ్వాలి, నువ్వు చేయకూడదు. నువ్వు చేయకూడదు, ఆయన చేయనివ్వాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయనకి అప్పగించుకోవడం, ఆయన్ని పని జరగనివ్వడం మనం చూస్తాం స్పష్టంగా. అర్థమవుతుందా మీకు? చాలా మందికి చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పిలుపు పొందుకుంటారో చాలా ఉత్సాహంగా దేవుడు చెప్పింది ఒక అడిగేస్తారు. దేవుడు చెప్పినట్టు పిలుపులో ఒక్క అడిగేస్తారు. ఏగానే ఏమొస్తుంది? శ్రమ వచ్చేస్తుంది. అవునా కదా? వెంటనే శ్రమ వచ్చేస్తుంది. ఇక చూడండి మన గోల మామూలుగా ఏడం, బాబోయ్ వచ్చేసింది శ్రమ, నేను శ్రమ తట్టుకోలే, ఈ శ్రమ తీసే, ఈ శ్రమ తీసే, ఈ శ్రమ తీసే అని ప్రార్థన చేస్తాం. అంతకుముందు ప్రార్థన ఏంటి? నీ చిత్తం జరిగించు ప్రభువా, నీ చిత్తమే నేను చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. నీ చిత్తానుసారంగా వెళ్తేనే నేను ఆశీర్వదింపబడతాను, నన్ను ఆశీర్వదించు, నీ చిత్తానుసారంగా నడిపించు, నీ చిత్తం ఏంటో బయలుపరచు. చెప్తాడో అడిగేస్తా. ఇక ఆయన ఏమొస్తుంది? శ్రమ. అంతే, చిత్తము లేదు, ఉద్దేశం లేదు, ఆశీర్వాదం లేదు, ముందు ఈ శ్రమ తీసే గోల. ఆయన తీస్తాడో తీయడో మనం మాత్రం బయటకు వచ్చేస్తాం. అమ్మయ్య కొంచెం ఉంటే చచ్చిపోతుంది అంటాం. అవునా కదా? మీకు ఒక విషయం తెలుసా? దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడే శ్రమ మొదలవుతుంది. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నప్పుడు శ్రమ రాదు. ఏ శ్రమ? నువ్వు దారి తప్పి నీకు నువ్వు చేసుకున్న అపరాధాలు బట్టి కాదు. దేవుని చిత్తము కాకుండా నీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నప్పుడు శ్రమ రానట్టు చక్కగా లైఫ్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏదో అరాకొరా జీవితం. అవునా కదా? కానీ దేవుని చిత్తం ఉద్దేశం ఎప్పుడైతే మొదలెడతామో సాతాను డైరెక్ట్ నిలబడిపోతుంది. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు ఆపడం కోసమే ఉన్నాడు సాతాను. ఎప్పుడైతే నీకు శ్రమ వచ్చిందో మనం వెంటనే శ్రమ తీసేయమంటాం కాదు, ఆ శ్రమలో మనం చాలా మలచబడతాం. అదే మనం ఆత్మలో ఫలిస్తాం, ఆత్మలో వృద్ధి చెందుతాం. ఎలా వృద్ధి చెందుతాం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నెబుకద్నెజరు యొక్క రాజ్యపాలనలో షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థనలు చేస్తుంటే ఆ రాజ్యంలో ఆ రాజు ఒక అన్యుడు. ఆయన దగ్గర వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కుట్రలు పన్నుతారు. ఇప్పటికీ సాతాను ఆ పనులే చేస్తున్నాడు. కుట్రలు పన్ని వీళ్ళ ముగ్గురిని ప్రార్థన ఆపించాలి, వీళ్ళ ముగ్గురిని ఆ స్థానం నుంచి తీసేయాలని ప్లాన్ గీసి ఒక విగ్రహం, ఒక బొమ్మ ఒకటి తయారు చేయించి దానికి అందరూ మొక్కాలి. దానికి ఒక సంగీత వాయిద్యాలు ఒకటి పెట్టి ఆ బొమ్మకు మొక్కాలి. మొక్కకపోతే ఒక అగ్నిగుండం ఒకటి రెడీ చేస్తారు. అగ్నిగుండంలో పడేసి కాలిపోయింది చూసేలాగా ఒక అర్థం అన్నీ సిద్ధపరుస్తారు. సిద్ధపరిచి ఎవరైతే ఈ బొమ్మకు మొక్కరో వాళ్ళని అందులో పడేసేలా ప్లాన్ చేస్తారు. అది పెద్ద శ్రమ. కానీ అక్కడ దేవుడు ఆ రాజ్యంలో వీళ్ళని నిలబెట్టాడు. దేవుని యొక్క మార్గాలు అక్కడ సరళపరచడానికి, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి, అయోధా జాతిని అంతటిని. అర్థమవుతుందా మీకు? దేవుడి మార్గాలు సరళపరుస్తున్నప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారు? షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థనలే చేస్తున్నారు అక్కడ. అలా చేస్తున్న సమయంలో ఏం చేశారు? వీళ్ళని మొక్కమన్నారు. మొక్కలే, దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. వెంటనే వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలో పడేశారు. వాళ్ళ ముగ్గురితో పాటు ఎవరు తిరుగుతున్నారు అక్కడ? యేసు ప్రభువు తిరుగుతున్నారు. వాళ్ళని బయటికి తీసినప్పుడు వాళ్ళ చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు విడిపోయాయి. కానీ వాళ్ళు అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళతో యేసును చూశారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చాక వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని అక్కడ అందరూ మార్చబడ్డారు. కానీ వాళ్ళని అగ్నిగుండంలో వేసే ముందు వాళ్ళందరినీ ఎలా చూసారో తెలుసా? వాళ్ళ ముగ్గురిని పిచ్చోళ్ళ కింద చూశారు. చంపేస్తామన్న వాళ్ళకి ఇంత దేవుడు పిచ్చేట్రా, ఏదో ఎదురుగా మొక్కేసి రహస్యవంత ప్రార్థన చేసుకోవచ్చుగా, మరీ అతి చేస్తున్నారు, మరీ ఎక్కువ చేస్తున్నారు, ఏదో నలుగురితో అన్నట్టు వెళ్ళిపోకుండా
మరీ మేము కరెక్ట్ అని నిక్కర్సుగా జీవించేస్తున్నారు, అందరిలోని ఆ బొమ్మకు మొక్కేసి ఇంట్లో చేసుకోవచ్చుగా ప్రార్థన అని అనుకోవచ్చు. అవునా కదా? వాళ్ళు అలాగే ఉన్నారా? నిలబడ్డారు. కోరి కోరి శ్రమ తెచ్చుకుంటున్నారేంటి అని చుట్టూ చూశారు. కానీ ఆ చూసిన వాళ్ళే మధ్య ఈ పడిన శ్రమ అనేకుల హృదయాలను వెలిగించింది. నువ్వు దేవుని చిత్తము నెరవేరుస్తున్నప్పుడు నువ్వు పిచ్చిదాని కిందే కనబడతావు అందరికీ. నీకు బుర్ర పనిచేయదా? నీకు పిచ్చా? మన పరిస్థితులు ఏంటి, నలుగురు చేసేదేంటి, నువ్వేంటి అన్నట్టు మాట్లాడతారు. గొప్ప శ్రమ ఎదురవుతుంది. అందరినీ నిన్నే తప్పంటారు, నువ్వే కరెక్ట్ కాదంటారు, నిందిస్తారు, అవమానిస్తారు. కానీ ఆ శ్రమలో నువ్వు నిలబడినప్పుడు నీకు కలిగి ఉన్న బంధకాలు విడిపోతాయి. నువ్వు ఆత్మలో ఫలిస్తావు. ఈ లోపు నీ శ్రమలో నిన్ను చూసిన వారందరూ కూడా దేవుని వద్దకు తిరుగుతారు. ఇది దేవుని ఉద్దేశం. ఆ శ్రమకు అప్పగించుకోవాలి. ఆ సమయంలో నీకున్న బంధకాలు విడిపోతాయి. ఇక్కడ నువ్వు విడిపింపబడతావు, నిన్ను చూసిన అనేకులు విడిపింపబడతారు. ఇది దేవుని ఉద్దేశం. కానీ మన ఉద్దేశాలు ఏంటి? ప్రార్థన చేయగానే శ్రమ వెళ్ళిపోవాలి. ఇక నిలబడి చెప్పాలి కాళ్ళు ఎగరేసుకుంటూ, నేను ప్రార్థన చేశాను, పలానా శ్రమ పోయింది, ఈ సాక్ష్యం వినేసి అనేకులు మారిపోవాలని చూస్తాం. అక్కడ మారడు. నేను ఇంత గొప్ప సాక్ష్యం చెప్పిన ఎవడో నన్ను లెక్క చేయట్లేదేంటి అనుకుంటాం. అదే శ్రమ, నింద, అవమానం వచ్చిగానే అయ్యో నాకు ఎంత శ్రమ వచ్చేసిందో, నాకు ఎంత అవమానం వచ్చేసిందో, ఎంత నింద వచ్చిందో, వీళ్ళందరూ చూసేస్తున్నారు, వీళ్ళందరూ వినేస్తున్నారు, అయ్యో నా పరువు పోయింది. ఇక దేవుడిని నమ్ముకోనేందుకు? దేవుడా నువ్వేం చేసావు? ఉన్న పరువు తీసేసావు కదా, నీకు ప్రార్థన చేయను, నేను నమ్మను, నేను వదిలేస్తా. ఇది ప్రార్థన చేయు, భయపడిపోతాం, పారిపోతే శ్రమను తట్టుకోలేమని. నువ్వు నడిపింపులే ఎక్కడున్నావు? నీ స్వచిత్తము నెరవేర్చుకుంటున్నావు. నీ శరీరాన్ని అప్పగించుకుంటలేదు. దేవుని చిత్తము నెరవేర్చని నేను అప్పగించుకుంటలేదు. నీ ఇష్టము నువ్వే నెరవేర్చుకుంటున్నావు. అందుకే నీలో ఫలింపు కలగట్లే, నీ ఇంటిలో ఫలింపు ఉండట్లే, నీ చుట్టుపక్కల కూడా మార్పు లేదు. నిన్నే ఉద్దేశమై పిలిచి ఉన్నాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడాలి. కదలాలి, దేవుడు కదలనివ్వాలి. ఆటంకంగా ఉండడానికి లేదు. ఏరు కోరి అనేక మంది జనాభా, డబ్బున్నవాడు అవ్వచ్చు, గొప్ప నీతిమంతుడుగా ఉండొచ్చు, అనేకులను ఆదరించిన వాడు ఉండొచ్చు, అనేకులకు మేలు చేసేవాళ్ళు ఉన్నారు, అనేకులకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, అనేకులు బీదలను కాపాడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ లేని కృప నీకు ఇచ్చి నేను ఇక్కడికి ఎందుకు రప్పించాడు అంటే నేను వాడుకోవడానికి, నువ్వు ఆయన ఆటంకపరిచేలా ఉండడానికి కాదు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి శ్రమ కలగానే గోల పెట్టేయడం కాదు. మళ్ళీ ప్రార్థనలు మాత్రం చేస్తాం. మనం చేసే ప్రార్థనలకి తగ్గట్టు దేవుడు నడిచిన ఆగ్రహింపు కూడా ఉండదు. ఆత్మలిచ్చే ఆత్మలిచ్చే ఆత్మలిచ్చే, అవును కదా? ఆత్మలిచ్చి సువార్త చెప్పేయాలి. దానికి సిద్ధపాటు ఉండదు. నీ దగ్గర ఏ సిద్ధపాటు ఉండదు. నీ దగ్గర నీకు ఎలా ఉండాలంటే ఏ శ్రమ నీ దగ్గర రాకూడదు. హాయిగా వెళ్ళిపోతుండాలి. కోరి శ్రమ ఎందుకు తెచ్చుకోవడం? టచ్ మీ నాట్ అన్నాం. మరి ఎక్కువ చేస్తే ప్రార్థన శ్రమ వచ్చేస్తుంది, తక్కువగా చేద్దాం. మరి ఎక్కువ వాకింగ్ చేస్తే శ్రమ వచ్చేస్తుంది, తక్కువ చేద్దాం. నడిపింపుకు నువ్వే అప్పగించుకుంటున్నా, భయపడిపోతున్నావు. మరి పరలోకం ఎలా వచ్చేస్తుంది నీకు? ఆత్మలు ఎలా ఇచ్చేస్తాడు? అవునా కాదా? ఎక్కువ ప్రార్థన చేస్తే శ్రమ వచ్చేస్తుంది. ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు కాబట్టి కదిలింపు మొదలయ్యింది, పని మొదలయ్యింది. కాబట్టి శత్రువులు ఎగుస్తున్నాడు. అది ఆపకూడదు. నేను దేవుని పరిచయంలోకి వచ్చినప్పుడు విస్తారమైన శ్రమ ఉండేది. బాబోయ్ శ్రమ వచ్చేదని ఏడ్చేదాన్ని కాదు, ఒకటే మాట్లాడేదాన్ని. నువ్వెంత పెడతావు పెట్టు, చేసేది అమ్మాయి వదలంతే. ఎన్ని రకాలుగా భయపెట్టేదో. ఎవరన్నా ఆత్మస్తే చాలు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇది లేదో నిన్ను చేసేస్తారా, అది ఇది అది ఇది. అమ్మో నేను ఇలా చెప్పాలా వద్దా, బయటికి పంపేయాలా అని ఆలోచించేలా మాట్లాడేవాడు. నీ తెలియదు ఇక్కడ సంగతి. కానీ నేను ఒకటే, ప్రభువా నువ్వు అప్పగించు అంతే, నేను నీకు లోపడతా. నిజంగా తను చెప్పినట్టే వాళ్ళు అలాగే చేసేవారు. చూసా, నేను చెప్పాను నీకు జ్ఞానం లేదు, నేను చెప్పినట్టు నడుచు. వాక్య గ్రహింపు లేని వాళ్ళు అయితే అదే కరెక్ట్ అని వెళ్తారు.
ఏ వాక్యం లేని వాళ్ళు మాటలు వినుకుంటూ సమస్య లేదు. చాలా డిస్టర్బ్ అయిపోయేదాన్ని. ఏంటి ప్రభా, ఏంటి అసలు, ఏంటి ఆత్మలు, ఏంటి ఈ యొక్క కుయుక్తులు, ఏంటి బాధ నాకు ఈ ఆత్మల ద్వారా, చుట్టూ ఏంటి అని అడిగి నేను గలిబిలైపోయేదాన్ని. అదే టైంలో నీకు తీరిందా, నీకు అలాగే తీరాలి, నువ్వు చెప్తే ఏనోగా, నేను చెప్తే ఏనోగా. ఎవరో ఏ వాక్యం లేని వాళ్ళు చెప్తే ఏనాలా నేను? కానీ ఆ మాట వింటూనే అవును అనేదాన్ని కాదు, ప్రార్థన చేసేదాన్ని. చేసి ప్రభా నాకు ఈరోజు మాట్లాడు, నాకు జరుగుతున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదని నేను అడిగి ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ కూడికల్లోనే నేను వెళ్ళాను. నిజంగా ఆయన ఎవరో కానీ, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆవిడ రమ్మంటే కూడా వెళ్ళాను మీటింగ్. మమ్మీ గారు వాళ్ళ సిస్టర్ గారు వెళ్ళాను, కూర్చున్నాను. ఆయన రోజంతా జరుగుతుంది మీటింగ్, కానీ ఆ రోజు ఆ గంట చెప్పిన ఆయన నా కోసమే చెప్పాడు. నేను దేవునికి ఎన్నో స్తుతులు చెల్లించాను. రావడం అన్నాడు, నీ పరిచర్యకి అనేక మంది వస్తున్నారు కదా సంఘంలో, నువ్వు గలిబిలైపోతున్నావు. వస్తారు, చాలామంది వస్తారు. కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వస్తారు, కొంతమంది అసలు దేవుడు ఉన్నాడా, కొంతమంది మనల్ని పరీక్షించడానికి వస్తారు, కొంతమంది మనల్ని డిస్టర్బ్ చేయడం. ఎటువంటి రకాల వస్తారు చర్చికి, నాకు అంతా చెప్పారు అక్కడ. ఇదంతా నీకు నేర్పించడానికి, ఇది ఎక్స్పీరియన్స్, నీకు ముందు ముందు పరిచర్యకి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం అంటుంది. కానీ శాతాన్ ఏం చెప్తుంది, నేను చెప్పానా అంటుంది. పక్కన పెట్టి నేను దేవుని వైపే చూశాను. ఎవరి మాటలకి పడిపోయి లొంగిపోవడం కాదు, దేవుడి నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తాను. వీళ్ళు చెప్పారు కదా సంతోషంగా ఉంది, బాగుంది అని మనుషులు చెప్పే మాటలకి, సంతోష పెట్టే మాటలకి నేను పడిపోను. దేవుడి నుంచి రిజల్ట్ రావాల్సిందే. దేవుడు చెప్పాడు, నీకు ఇది ఎక్స్పీరియన్స్. ఎలాంటి ఆత్మలు ఉంటారో, ఎలాగ నిన్ను ప్రలోభ పెడతారో, ఎలా నిన్ను డిస్టర్బ్ చేస్తారో, ఎలాగ గలిబిలి చేస్తారో ఆత్మల ద్వారా సమస్తం ఆయన బోధించాడు. సంఘము ద్వారా ఎటువంటి సమస్య అది నేను తెలుసుకున్నాను. అందుకని బాబాయ్ ఇంక చేయకూడదు, ఆహా లేదు. ఎప్పుడైతే నేను ఆత్మలో గ్రహింపు వర్ధిల్లడం మొదలవుతున్నానో, నాకున్న సమస్యలన్నింటినీ దేవుడు మార్గాలు సరళపరచడం మొదలు పెట్టాడు. నేను ఎంతసేపు ఆర్థిక ఇబ్బందులతో అటువైపు ఇటువైపు నేను చూడవలసిన పని నాకు లేదు. నేను ఎంతసేపు ఆయన పిలుపు, ఆయన దర్శనం, ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి. మీరు నా పరిచర్లో నాకు కూడా చూడండి, ఎదుర్కొనే సమస్యలలో కూడా అపవాది ఆ పరిచర్యకి, ఆత్మలకి, సంఘానికి వ్యతిరేకంగా ఇస్తున్నాడు. దాంతో పోరాటమే ఉంటుంది. మరైతే నాకు లేవా ఆర్థిక ఇబ్బందులు, మరి నాకు చుట్టూ ఏమీ లేవా? ఎవ్రీథింగ్ దేవుడు చూసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. నేను ఫలిస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నడిపింపులో ఉండాలి. ఏదో నువ్వు అనేసుకొని శ్రమ రాగానే పక్కకు వచ్చేసి శ్రమ తీరేకి వెళ్ళిపోతాను పరిచర్కే పక్కవో, అసలు నువ్వు నడిపింపులోనే లేవు. దేవుని దర్శనం తెలుసుకున్నాక అడుగు పెట్టాక కక్కిన వాంతికి వెనక్కి తిరగనట్లుగా నువ్వు వెళ్ళడమే ముందుకి. నీకేదైతే దర్శనం ఉందో, శ్రమ వచ్చేస్తే ఏడు చేసి చల్లారిపోయి ఆగిపోవడం కాదు. వాళ్ళ అగ్నిగుండలో పడేసినాడు, వాళ్ళ కాళ్ళకి చేతులకు ఉన్న కట్లు కాలిపోయాయి. నీకు ఆ శ్రమలో నువ్వు కలిగి ఉన్న బంధకాల నుంచి తొలగిపోతాయి. నీ మీద దాడి చేస్తున్న దురాత్మను, నీకున్న బలహీనతను అన్నీ తొలగిపోతాయి. నీకున్న గుడ్డి నేత్రలు, నీ కళ్ళకున్న పొరలు తొలగిపోతాయి. నీ చుట్టూ నీ సాక్షి వెళ్ళిపో. నువ్వు అనుకుంటావు చెడ్డగా వెళ్ళిపోతుంది అనుకుంటావు. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోకు చెడ్డగా వెళ్ళిపోయిందా? లేదు, రాజ్యమే మారింది. నీ శ్రమ చూసి, నేను ఎంత చూసి, నీ అవమానం చూసి అయ్యో ఇంక అయిపోయింది, నేను పరిశుద్ధంగా ఉంటేనే చెప్తాను, నువ్వు చెప్పక్కర్లొద్దు. నీతో దేవుడు ఉంటే నీ శ్రమలో ఆ సాక్ష్యమే చాలా అనేక మందిని విడిపిస్తుంది. నువ్వే ముందు విడిపించబడతావు బంధకాల నుంచి. అది నువ్వు ఎక్కడ చోటిస్తున్నావు? నీకే బంధకాలు లేనట్టు వాక్యమేమో 5 నిమిషాలు చదివేసి ప్రార్థన తెగ చేసేసి దేవుని చిత్తం నెరవేర్చండి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఎందుకు? దేనికి ఆ ప్రార్థన? దేవుని వాక్యము అనే విత్తనము నీలో ఫలించకుండా ఈ నేలను నీ ఇష్టానికి అప్పగించుకున్నప్పుడు ఎందుకు ఆ విత్తనాలు వేసి? పంటేది? ఎవరిని కోస్తున్నావు? ఏం ఫలింపు కనిపిస్తుంది? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. డోర్స్ మనలో ఫలింపు కనిపించాలి. ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడే కనిపిస్తుంది.
చుట్టూ తీసే అని ప్రార్థన చేయక్కర్లేదు. నీ ఆత్మ ఫలించుట కొరకే నీ చుట్టూ పరిస్థితులు అనుమతిస్తున్నాడు. అవి తీసేమని కాదు, నీ ఆత్మ మీద దృష్టి పెట్టు. నువ్వు ఆత్మలో ఫలించాలంటే ఆ వాక్యం అనేది నీలోకి వెళ్ళాలి. ఆ వాక్యం నీలోకి వెళ్ళాలంటే ఆ వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నది, దేవుని హృదయంలో భారము, నీ ఎడల ఆయన ఉద్దేశము బయలుపరచబడుతుంది. అది బయలుపరచబడినప్పుడు, ఆత్మ నీకు బయలుపరుస్తున్నప్పుడు వెంటనే మొదలు పెట్టాలి. అది మొదలుపెట్టి చేస్తున్నప్పుడు శత్రువు ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా లెగుస్తాడు. లెగాలి. లెగకపోతే నువ్వు దేవుని పనే చేయట్లేదు, నీ ఇష్టమే చేస్తున్నావు. శత్రువు లెగాలి. శత్రువు లెగిసినప్పుడు విజయం మందే, మన చేతుల్లో ఉండదు. శత్రువు దాడి చేతులెత్తి ప్రార్థన చేయవలసిందే. అప్పుడు విడుదల ఉంటుంది. ఒక్కొక్క విడుదలకి అనేక ఆత్మలు కదులుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ అవగానే ఇంట్లో ఆడపిల్ల గొంతులేసేస్తారు. మీరు గొంతులేస్తారు, ఆవిడకి తీరిపోతుంది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి బాగా. అవునా కదా? మొదలు ప్రెగ్నెంట్ అయిన కానీ, అవునా కదా? వాంతులు, తల తిరగడం, కడుపు నొప్పి, బ్లడ్ లేకపోవడం, బలహీనత, మెడిసిన్, తిండి వేరే తిండి, అవునా కదా? ఒకళ్ళు కూర్చోలేరు, ఒక్కొక్కళ్ళు నుంచోలేరు. ఇప్పుడైతే ఇంకా రోగాలు ఎక్కువైపోయాయి. మధ్యలోనే చెప్పలేము. పిల్లుంటే తల్లి ఉండదు, తల్లి ఉంటే పిల్ల ఉండదు, లేదా ఇద్దరు ఉండరు. అవునా కాదా? ఇంకోటి ఫిట్స్లో వస్తాయి, బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది. ఇన్ని దాటుకొని దేవుడా అని పెట్టకపోతే నొప్పులు రావడానికి ఇంజక్షన్లు ఎత్తారు. ఇంకా అక్కడ చూడు, నేను చచ్చిపోతాం బాబోయ్ అంటారు. సామే ఇంకా, అవునా కదా? అప్పుడు పిల్లోడు పుడతాడు, పిల్లో పుడుతుంది. పుట్టిన నుంచి బాగుంటుందా? వీళ్ళు మించిన బాధ ఆడుతూ ఉంటుంది. ఒక అమ్మ ఎవరు కానీ ఆడు ఏడుతుంటే ఎక్క చిరాకు వచ్చి నిప్పులేసి కాల్చేసింది. వేటి న్యూస్లోనే ఏదైనా చదివాను. హల్లెలూయా. ఇక భరించే తల్లులు ఉంటే ఇంక చూడాలి, తెల్లాళ్ళు నిద్ర ఉండదు. అమ్మ బాబు ఉంటే పర్లేదు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు లేకపోతే మరీ శ్రమ. అవునా కదా? తప్పిందా? భలే కరెక్ట్గా చెప్తున్నాను కదండి. మీరు అంటే ఇద్దరిని ముగ్గురిని అన్నారేమో, నేను అంటూనే ఉన్నాను, సస్తూనే ఉన్నాను. హల్లెలూయా. మీకేమో నొప్పులు ఇంకా అంతకంటే ఎక్కువైపోతుంది. ఇక్కడ పిల్లోడు పుట్టేటోడు చచ్చిపోతున్నాం బాబు అంటారు చూడు. ఒక్కొక్క ఆత్మ కదిలేటప్పుడు చావు దాకా కూడా అసలు ఆత్మ వస్తుందంటేనే మొదలైపోద్దాం అని కదా. ప్రెగ్నెంట్ అని తెలియకముందే మొదలవుతుంది అంటారు వీళ్ళకి. అలాగా మాకు మొదలవుతుంది. అర్థమవుతుందా? ఇద్దరు ముగ్గురు ఒకరు చాలు అంటారు. ఇక్కడ చాలు అనేది కాదు. ఇక్కడ ఈ దాహము దేవుని దాహము. అయితే ఆయనకి కనివ్వాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఆయన సంతోషమే మా సంతోషం, ఆయన దాహమే నా దాహం, ఆయన ఆకలేము అనగా. ఒకసారి ఇందులోనే చదివాను, పిల్లలు పుట్టకపోతే భర్త కుమిలిపోతూ ఉంటే ఒక్క బిడ్డని నా భర్తకి ఇచ్చేస్తే చాలు. ఈ యొక్క డెలివరీలో నువ్వు చచ్చిపోతా ఉంటే నేను చచ్చిపోయినా పర్లేదు, నా భర్త కళ్ళల్లో ఆనందం ఉండాలి. ఏంటి బిడ్డని చూసి ఆడు తిట్టుకుంటాడు, గణేష్ బాగానే పోయేవని వాళ్ళు పెంచలేక. అవునా కదా? మరి అంత ఆనందం చూసేస్తే మరి మన దేవుని అనేక ఆత్మలు నశించిపోతుంటే ప్రతి ఆత్మ రక్షింపబడాలని నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నువ్వెంతవరకు కంటున్నావు ఆలోచించు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన సంతోషపెట్టడానికి చూస్తావు. ఒక బిడ్డని కనివ్వడానికి నువ్వు అంత తాపత్రయపడిపోతున్నావు. అక్కడ బిడ్డని కన్నా గొడ్రాలైనా నష్టమేం లేదు, పరలోకం వెళ్తుంది. కానీ ఆత్మ సంబంధమైన గొడ్రాలితనం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. అక్కడ అడుగుతాడు దేవుడు, నువ్వు ఎంతమందిని రక్షించావు. ఇక నువ్వు గంపెడిగా అన్నా ఎవరికి ఉపయోగం లేదు. ఆ పుట్టినోళ్ళు తిట్టుకుంటారు, ఎందుకు అన్నావు మమ్మల్ని అని. అవునా కదా? పూర్వం అలాగనే డబ్బులు లేకపోయినా పల్లె గంపెడి పిల్లలు కానాలి. ఇప్పుడు కానండి ఆడే వచ్చి కోపమే కొడతాడు, వరించలేవు, పోషించలేవు, ఎందుకు అన్నాడు. అవునా కదా? ఉన్నారు అలాంటి వాళ్ళు, అడుగుతున్నారు, అడుగుతాం కూడా పరిస్థితులు బట్టి. ఎందుకన్నా ఒక్కో తండ్రి తాగేసి పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా ఉంటే మరి ఆ పిల్లలు అదే అడుగుతారు, ఎందుకు అన్నావయ్యా మమ్మల్ని.
కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలు కనకపోతే దేవుడు అడుగుతాడు, ఎందుకు కనలేదు? హల్లెలూయా. ఆత్మల్ని ఇచ్చేయి అన్న ప్రార్థనలోని, వాడుకో నీ చిత్త ప్రకారం అన్న ప్రార్థనలోని నడిపింపు మొదలేక ఎన్ని మర్చిపోయి తీసే ఈ సమస్యను ప్రార్థన చేస్తావు. తీసేస్తే ఇంకేం వాడుకుంటాడు నిన్ను, ఇంకేం ఆత్మలో ఫలిస్తావు, ఇంకెలాగ నువ్వు ఆత్మలో కంటావు, ఇంకెలా ఆత్మలో వర్ధిల్లుతావు, ఇంకెలా నీ చుట్టూ ఉన్న ప్రతి సమస్య తొలగి నువ్వు ఆశీర్వాదంలోకి అడుగు పెడతావు. నువ్వే నోటితో అడుగుతున్నావు, అదే నోటితో మళ్ళీ తీసేయమని నువ్వే అడుగుతున్నావు. ఈరోజు నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకున్నావు కానీ ఇంకా నిన్ను వాడుకోలేదు ఆయన పాత్రగా, ఇంకా నీ ద్వారా ఏ పని జరగలేదంటే కారణం పరిశుద్ధాత్మని పని చేయనివ్వటంలే, నువ్వు పని చేస్తున్నావు. పరిశుద్ధాత్మని మౌనం చేసేసావు, దేవుణ్ణి మూసేసావు, నీ శరీరం నడుస్తుంది. శరీర పరంగా నడుచుకునేదానికి శరీర ఫలాలు మరణము. నువ్వు ఆత్మ ఫలాలు ఫలించాలి, శరీర ఫలాలు కాదు. నీకే ఫలం కనిపించట్లేదు, కారణం నువ్వు ఆత్మలో వృద్ధి కనబడుతున్నా. ఆత్మలో ఫలించే కొద్ది అన్ని విషయాల్లో దీవించబడతావు. నువ్వు అన్ని విషయాల్లో దీవించి చూపించామంటున్నావు. నువ్వు ఆత్మలో దీవించబడాలి, నీ ఆత్మీయ స్థితి కనపడాలి, నువ్వు ఆత్మలో కట్టబడాలి. నీ ఆశీర్వాదాలన్నీ కూడా బీరువాల్లో కట్టల రూపంలో కనబడం. ఏ దినము కాదినమున సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు, నీ ఎడల దేవుని శక్తితో చూస్తారు, నీ పక్షాన అద్భుతాలు చూస్తారు. నువ్వు పోషింపబడే విధానం ఇది దేవుని ద్వారా జరుగుతున్నదని గ్రహిస్తారు. దేవుని శక్తి బహు స్పష్టంగా నీ విషయంలో కనబడటం అనేకులు చూస్తారు. అలా చూడనివ్వట్లా, నువ్వే కనపడుతున్నావు. నువ్వే చాలా మంది నేనే చేసేయాలి, ఇదంతా నేనే చేసేయాలి. ఎవరైతే నేనే చెయ్యాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు చావు దెబ్బ తింటారంట. ఖచ్చితంగా. మీకు ఒక విషయం తెలుసా? ఒక సీతాకోక చిలుక గొంగళి పురుగు గూడు కట్టాక అది సీతాకోక చిలుకగా మారినప్పుడు అది కాయలా కట్టేసి ఉన్నది పగల తీసుకుంటూ వస్తుంది. ఒక వ్యక్తి చూశాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది ఇంతే బయటకు వచ్చిందంట. ఇది రాకపోతుంది అనుకొని చక్కగా ఒక ప్లేట్ తెచ్చి పైకి జాగ్రత్తగా కోసాడు. కోసి ఇప్పుడు ఎగరవేంటి ఏం ఎగురుతుంది, అది పురుగులాగా అలాగే అక్కడే ఉండిపోయిందంట. కారణం ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చే క్రమంలో దానికి రెక్కలు ఆ రసాల ద్వారా ఏదో సాగి అది బయటికి రావడం వల్ల ఎగిరే గుణం వస్తుందంట దానికి. అది సైన్స్ ప్రకారం నాకు తెలిసి కొంచెం చెప్తున్నాను. పూర్తిగా తెలుసున్న వాళ్ళు నన్ను క్షమించాలి. అర్థమవుతుందా మీకు? అంతేగాని మనం హెల్పింగ్ చేసేద్దాం అనుకుంటా. నీ హెల్పింగ్ దాని చావుకు వస్తుంది. అలాగే చాలా మంది దేవుడికి అప్పగించాలి పరిస్థితులు. నేనే కట్టేయాలి, నేనే చేసేయాలంటే నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళవు, వాళ్ళని దేవుళ్ళలోకి వెళ్ళము. వాళ్ళని నువ్వు కలిపి నరకానికి వెళ్తారు. తెలుసా మీకు? వాళ్ళని నేనే కట్టేయాలి, వాళ్ళని నేనే పోషించేయాలి, వాళ్ళని నేనే ఒక దారిలో తెచ్చేయాలి. నేనా? నువ్వు తెచ్చేస్తావా? నువ్వు తీసుకురా. నువ్వు చేసే పని యొక్క ఫలితం ఏంటో నువ్వే చూద్ది. కానీ వాడు మోకాళ్ళు వేయక్కర్లొద్దు, వాళ్ళు ప్రార్థన చెయ్యక్కర్లొద్దు, వాళ్ళకున్న పరిస్థితి అర్థం కావక్కర్లొద్దు. నువ్వే పోషించాలి, నువ్వు దేవుడు అయిపోవాలి ఇంకా వాళ్ళకి. అందుకే దేవుడు నీవు 4 ఎత్తున్నాడు. నేనే దేవుడిని అంట కొద్ది రోజులు పోతే. నేనే పోషించాను, నేనే చూస్తున్నాను, నేనే. అది గర్వానికి దారి తీస్తుంది. నేను కాదు, దేవుడు. దేవుడి మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలి, నీ కుటుంబస్తులు కూడా ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు జీవానికి వెళ్తావు, నువ్వు జీవానికి వెళ్తావు. లేదా నువ్వు నరకానికి వెళ్తావు, వాళ్ళని నరకానికి పంపిస్తావు. కష్టం తెలియకూడదు, వాళ్ళకి మోహాలు వేయకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వే అన్నీ చేసేయాలి. చేసి చివరికి ఫలితం ఏంటో చూద్ది. కానీ దేవుని దాటి నువ్వేం చేస్తావో చూద్ది. కానీ అర్థమవుతుందా మీకు? దేవుని ప్రణాళిక. మోషే అలాగే అనుకున్నాడు, నేనే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాలి. ఏమయ్యాడు? పారిపోయాడు అక్కడి నుంచి. దేవునికి లోబడ్డని తీసుకొచ్చాడు. నేనే చెయ్యాలి అన్న దాని నుంచి బయటికి రా.
దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని అప్పగించుకో. అప్పుడు అది నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. నీ సేవా ఫలం నీ బిడ్డల్ని తీసుకెళ్తుంది, నీ కుటుంబస్తులు తీసుకెళ్తుంది. నువ్వెల్లో ఇతరులు వెళ్ళవు, దేవుణ్ణి మాత్రం చేయనివ్వవు. నువ్వే చేసేస్తున్నావు. నువ్వు ఏం చేసినా ఫలితం శూన్యమే. నువ్వెవరివో నాకు తెలియదని దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రణాళిక నీ ఎడల జరగాలంతే, ప్రతి దినం జరగాలంతే. అప్పగించుకుంటున్నావా? శ్రమ రాగానే ఏడుపు పెడబొబ్బలు, సంతోషంగా ఉంటే సుఖానుభవం కలిగిన వాళ్ళ వల్ల ఎవరో ఆత్మలు రక్షింపబడవు. అవునా కాదా? ప్రసవానికి నొప్పులు అవసరం అమ్మా. హాయి ఏ నొప్పి రాకుండా ఉండదంటే బిడ్డ బయటికి రాడు. నీ వల్ల ఎవరికి ఉపయోగం? నువ్వు నలుగుతూ ఉంటే ఇతరులకు ఆశీర్వాదం. నువ్వు శ్రమ పెట్టబడుతూ ఉంటే అనేక ఆత్మలకు విడుదల వస్తుంది. నాకు శ్రమ వద్దు, నాకు శ్రమ వద్దు, తీసేయండి నడిపించి నుంచి నువ్వే బయటకు వచ్చేస్తున్నావు. మళ్ళీ ఆత్మలు ఇచ్చే ఎక్కడే నీకైనా పిచ్చా? అర్థం కాదా? అర్థం కాదా మీకు? ఏం అడుగుతున్నావు, ఏం చేస్తున్నావు? దేవుని నడిపింపుకి అప్పగించుకోవడం మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన క్రియలు. అసలు దేవుణ్ణే బయటికి రానట్లా మనమే పని చేస్తున్నాం. నువ్వు పని చేస్తే నువ్వు వెళ్ళేది పరలోక రాజ్యం కాదు, నరకము. నువ్వు అనేది పని చేస్తే నీ శరీర ప్రకారం వెళ్తే శరీరానుసారమైన నడిపింపు. శరీరానుసారులు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. ఆత్మానుసారులు పరలోకం. ఆత్మని నడిపింపనిస్తే పరలోక రాజ్యంలో. అన్నిలో అదే చేస్తున్నారు. నువ్వు అదే చేస్తే ఏ ఉపయోగం? వాళ్ళు తమ ఇష్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు నీ ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇంకెలా వాళ్ళకి మీకు తేడా? దేనికి నీకు పరిశుద్ధాత్మ? ఊగిపోవడానికి, చప్పట్లు కొట్టడానికి, భాషలు మాట్లాడేందుకునా? ఎందుకు ఆ భాషలు? పరిశుద్ధాత్మలు బయటికి రావద్దని చెప్పడానికా? దేనికి నీకు భాషలు? దేనికి నీకు పరిశుద్ధాత్మ? దేవుడు చెప్పింది చేయకుండా నీ శరీరం చెప్పింది నడుచుకోవడానికా? నీకు పరిశుద్ధాత్మ ఎందుకు ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు నువ్వు లోబడనప్పుడు మౌనమై ఆయన వెళ్ళిపోతాడు. భాషలు అపవాదిగాడు కూడా మాట్లాడేస్తాడు నీ చేత, పిచ్చి పిచ్చి మాట్లాడి. అర్థమవుతుందా మీకు? మీదకి వచ్చేసింది. ఏం మీదకి వచ్చేసింది? పరిశుద్ధాత్మ నిత్యము మనతో నుండి నడిపిస్తాడు. మాట్లాడు. మీదకి వచ్చి పోవడానికి ఇదేం పాత నిబంధన కాదు, కొత్త నిబంధన. అపోస్తుల కార్యాలు అప్పుడే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి ఉన్నాడు. దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి, నడిపింపుకి అప్పగించుకోవాలి, ఆయన చెప్పించి చెయ్యాలి. మీదకి వచ్చి అప్పుడప్పుడు వచ్చేసి నువ్వు తట్టుకోలేకుండా ఊగిపోయి చప్పట్లు కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడానికి పిచ్చేయట్ నీకే అన్నాను. పరిశుద్ధాత్ముడు ప్రతి నిమిషం లీడ్ చేయాలి. ప్రతిదీ చెప్పాలి ఆయన. ప్రతి అడుగు ఆయన వేయించాలి. ప్రతి ఆలోచన ఆయన చెప్పాలి. ఆయన లేకుండా పని ఎక్కడ జరుగుతుంది? ఆత్మ స్వాధీనానికి అప్పగించుకోవాలి. కాబట్టి దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నమాట, నన్ను కదలనివ్వట్లా, మీరే నడుస్తున్నారు. మీరు నడిచేది నరకము, నన్ను నడవనిస్తే మీ ద్వారా అది పరలోక రాజ్యం. నేను ఎప్పుడైతే కదిలేనో అపవాది కూడా కదులుతాడు నన్ను ఆపడానికి. అది నీకు శ్రమ. ఆ శ్రమలో నీకు కలిగి ఉన్న బంధకాలు విడిపోయి నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావు. ఆ శ్రమలో నీతో దేవుడున్న స్థితిని చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనేకులు మారుతారు. వాక్యము చెప్పనవసరం లేకుండానే ఒకవేళ ఇలా చెప్పగానే కూడా లోబడిపోతారు. అవి నీ బంధకాల నుంచి విడిపిస్తాయి. అంతేకాదు, నీకు ఏ అయితే మూసుకుపోయినాయో డోర్స్, ఎప్పుడైతే షడ్రకు మేషకు అబద్ధినాలు బయటకు వస్తారో వాళ్ళకి జాబుల్లో ఉన్నత స్థానం ఉంటుంది, వాళ్ళకి గౌరవం పెరిగింది, ఘనత పెరిగింది, వాళ్ళు పెద్ద ఇదిగా చేసేసారు. అక్కడ నువ్వు శ్రమ తర్వాత కూడా నీకు ఘనమైన స్థానం. నేను ఒక చిన్న గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నన్ను సేవకు వాడుకుంటాను, ఆత్మలు ఇస్తానని చెప్పాడు. నేను పాశ్రమని అని చెప్పాడు. అబ్బా అనుకున్న మర్నాడే నాకు వచ్చేసింది పెద్ద శ్రమ. ఆ వీధి అంతా తిట్టారు. అంటే తిట్లు వినిపించేలాగా మీనింగ్లెస్. నేను సిగ్గుపడిపోయేలాల్సింది ఇంటి వాళ్ళు. ప్రభా ఇదేంటి ఇలా అయిపోయింది అంతే. అక్కడి నుంచి శ్రమ. ఈరోజు జ్యోతి గారు పాశ్రమ గారు ఒక పక్క ఘనత, ఒక పక్క శ్రమ. కానీ శ్రమ ఈ ఘనతను ఆపలేదు,
ఈ శ్రమే నడిపింపను ఆపలేదు. ఈ శ్రమ నా ఆత్మీయతలో వర్ధిల్లడానికి. యేసుప్రభు వారు పుట్టారు. పుట్టిన వెంటనే జ్ఞానులు వచ్చి మొక్కాళ్ళేసి ఆయన పూజించారు. ఘనతే గొల్లలు వచ్చారు, దేవదూతలు వచ్చాయి. కానీ ఫరో ఏం చేస్తున్నాడు? చంపించేయడానికి పంపిస్తున్నాడు. ఓ పక్క ఇది జరుగుతుంది, ఓ పక్క అది జరుగుతుంది. కానీ అది దీన్ని ఆపలేకపోయింది. హల్లెలూయా. నీ విషయంలో అలాగే స్థిమితంగా ఏ కదలిక లేదు, ఏం లేదు. అపవాది గారు చక్కగా మెల్లగా వెళ్ళిపోతున్నాడు నీ పక్షాన. అసలు నువ్వు లేవు దేవుని చేతిలో. ఎందుకంటే దేవుని పని నువ్వేం చేయట్లేదు. నీ జోలికి ఆడిందుకు వస్తున్నాడు. వేస్ట్. నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్వి సాతాను గాడికి. ఎందుకంటే నువ్వు అపవాది గాడి, నువ్వు దేవుని పని చేయట్లే. నిన్ను ఎదుర్కోవాల్సిన పని అడగలేదు. ఇక నీ పాటలు నువ్వు వాడు, అడిగి అనవసరం. నువ్వు సత్తావు ఉంటావు. అదే నువ్వు దేవుడి పని చెయ్యి. దాన్ని ఇలా కదిపినట్టే తోషమాని ఇలా లెగుస్తుంది ముసలు కొట్టుకుని. హల్లెలూయా. కానీ ఒకటే నీకు తెలియాలి, ఆయన ఎప్పుడో దాని తల చేత కొట్టేశాడు. హల్లెలూయా. ఆ శ్రమ నువ్వు కలిగి ఉన్న బంధకాలను కాల్చేయడానికే తప్ప నిన్ను కాల్చడానికి కాదు. ఆ అగ్ని నీకున్న బంధకాలు, దురాత్మల బంధకాలు, నీకు ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ వ్యసనాలు ఉన్నాయి, ఏ చెడు అలవాట్లు ఉన్నాయి, ఏ చెడు ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి చెడు మాటలు ఉన్నాయో, చెడు ప్రవర్తన ఉందో, చెడు చూపు ఉందో, అవన్నీ బంధకాలు కాలిపోతాయి. దేవుని కొరకైన శ్రేష్టమైన పాత్రగా నిలబడతాం. ఈ ఆలోచన ద్వారా శాతాన్ని బంధించవచ్చు. క్రియల ద్వారా అనేక విషయాల ద్వారా నేను బంధించవచ్చు. ఆ బంధకాలన్నీ కాలిపోయి దేవుని స్పష్టంగా చూడగలుగుతావు. నీ కన్నులు బాగా తెరవబడతాయి. నీ చెవులు స్పష్టంగా స్వరాన్ని వినగలుగుతాయి. అందుకే శ్రమ వద్దనుకో, శ్రమలో సంతోషించి గంతులు వేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శ్రమ ఏదో గొప్ప విడుదలకు కారణం. హల్లెలూయా. శ్రమ రావట్లేదు, అపవాది గారు లెగుస్తలేదంటే దేవుని పని నువ్వు చేయట్లేదని అర్థం. దేవుని పని చెయ్యు, దేవుని కదలలేము. కానీ దీవించేది మాత్రం బాగా అడగడం తెలుసు. శ్రమ తీసే అని అడగడం తెలుసు. నువ్వే పెద్ద వస్తాదులాగా అందరినీ కాపాడేద్దాం అనుకో, తీసి పాడేస్తాడు. ఇంకా ఎక్కువ చేస్తే మా అమ్మకు సామెత చెప్తారు, అమ్మ పెట్టదు అడుగు తినానే ఉదాన్ని. నువ్వు వెళ్ళవు పర్లోకి రాజు, ఇతరులు వెళ్ళవు. కొంతమంది చనిపోతూ ఉంటారు. భర్త చనిపోతాడు, అప్పుడే కుటుంబం వస్తుంది పర్లో దేవుని దగ్గర. ఎందుకంటే ఆడి యొక్క ఇది రానివ్వట్లేదు అన్నమాట. అలా నువ్వు ఉండవు. నువ్వు ప్రతి ఆత్మని పరలోక రాజ్యానికి సిద్ధపరచు. కొంతమంది ఎవరైనా అడిగితే చాలు, డాడీ నాకు ఇది కావాలంటే, అయ్యో నా బిడ్డ అడిగింది ఇచ్చేది తెగ తగలబడిపోతాడు. మమ్మీ గారు డాడీ గారు పిల్లలకి మరి 10th క్లాస్ వచ్చింది, అన్నీ ఇచ్చేయాలని ఆలోచించలేదే. జాబ్ రిజైన్ చేసేమన్నాడు, చేసి వచ్చాను. మమ్మీ మీకు ఏదైనా కావాలంటే మేము ఏం కాదు, ఆ డాడీని అడగండి అని చెప్పేవారండి మమ్మీ గారు. ఆ డాడీని అడిగితే వాళ్ళు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎవరిని అడిగారు? పరలోకపు తండ్రిని అడిగారు. ఈ అమ్మ నాన్న అడగలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పనిలో నలుగుతున్నారు. అది ఆ బిడ్డలకి ఎంతగానో ఆశీర్వాదకరంగా. వాళ్ళు విదేశాలు వెళ్తున్నారు. ఎంత గౌరవమో, కంపెనీలో గౌరవం, మేనేజర్ కింద చేశారంట మమ్మీ గారు. మనం చెప్తున్నారు అంత ఉన్నత స్థానానికి వాళ్ళు ఎలా వెళ్ళారు అంటే, వాళ్ళ కోరికలు ఈడు తీర్చరా దేవుడిని అడగమన్నారు. ఇప్పుడు వాళ్ళు జాబులు చేస్తే మమ్మీ గారి పరిచయకి సహకరిస్తున్నారు. మమ్మీ గారు అస్సలు పట్టించుకోవాలి. పెళ్లి కట్నమే ఇవ్వలేదు, అసలు వాళ్ళు చదువులే పట్టించుకోలేదు. వాళ్ళు ఉన్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. మమ్మీ గారు అలా వదిలేస్తారు. చిన్న పిల్లని పెద్ద పిల్ల సాకేది. హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు చదువుకుంటూ దేవుడిని అడిగేవారంట. ఆ దేవుడు ఇస్తే మేము ఇస్తాం అంట. అయితే దేవుడు మీరే ప్రార్థన చేయండి. వాళ్ళు దేవుడిని అడిగారు. అటు దేవుడిని మీద ఆనుకొని వాళ్ళు వర్ధిల్లుతున్నారు, వీళ్ళు వర్ధిల్లుతున్నారు. మనం ఏదో చేసేయాలి. ఏం చేస్తావు? గాడిదగుడ్డు చేసి నువ్వే అడ్డుగా ఉంటున్నావు. వాళ్ళ దేవుడి దగ్గరికి రానివ్వట్లేదు, దేవుళ్ళు ఎదగనివ్వట్లే, దేవుడి మీద ఆనుకొని ఉంటలే. ఏదో జస్ట్ 5 నిమిషాలు వాకింగ్ చేసి ప్రార్థన చేశాడు. అదా వాళ్ళ ఆత్మ బంధింపబడిందో తెలుసా నీకు? అసలు ముందు నీ ఆత్మే బంధింపబడింది. నీ ఆత్మకు విడుదల ఉందా?
నువ్వు నడుస్తున్నావా ఆత్మానుసారంగా? నీలో ఉన్న దేవుని కదలిస్తున్నావా? నువ్వే కదులుతున్నావు. అసలు నీ ఆత్మకే విడుదల లేనప్పుడు ఇంకో ఆత్మకి ఎలా విడుదల వస్తుంది? నీ ఆత్మకు విడుదల వచ్చినప్పుడు, నీ నేత్రాలు తెచ్చినప్పుడు నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో నీకు అర్థం అవుతుంది. నీకే గెలిబిలి, నీకే అర్థం కాదు ఏ ఆత్మలు నడిపించేద్దాం. అన్ని విధాల పొదును పెట్టడానికే దేవుడు నేను చెప్పింది చేయండి, నన్ను నడవనివ్వండి, నీ ద్వారా నన్ను ప్రవహించనివ్వండి అని దేవుడు మాట్లాడతాడు. ఆ ఆత్మ నడిపింపుకి అప్పగించినప్పుడు మనోనేత్రాలు తెరవబడితే బంధకాల నుంచి విడుదల, ఆత్మలకి విడుదల, నీ సాక్ష్యము దేవుని రాజ్యం భూమి మీద కట్టబడడం జరుగుతుంది. నీ ద్వారా పాడు చేయకు. నేను అలాగే ప్రార్థన చేశాను, ప్రభా నాకు టీచర్ జాబ్ ఇచ్చేయి, నా తల్లిదండ్రులు బాధపడకూడదు, అక్కడ నేను పోషించేదాన్ని, సేవకి నేను డబ్బులు ఇచ్చేయాలి, నేను ఇంట్లో గడిపేయాలి. ఆహా అవునా, నువ్వు పోషించేస్తావా? నీకు అప్పుడు కళ్ళు నెత్తికెక్కుతుంది, అవునా కదా? వాళ్ళ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు? నువ్వైపోతావు దేవుడివి. అంటే ఎవరి కాళ్ళు దేవుడి మీద అనుకోవాలి. అందుకే నీకు ఇప్పుడు మోస్తున్నాడు. అందుకే నువ్వెంత సాగుదావన్నా సాగనవట్లా, నీ ప్రయాసంతా వ్యర్థం చేయగలుగుతాయి. దేవుడికి అప్పగించు, మంచి ఫలితం ఉంటుంది. నీ చేతుల్లోకి తీసుకోకు. అందుకే నీ దేవుని చేతిలో పెట్టిన రొట్టె విరవబడాలి, అది అనేకులకు ఆశీర్వాదం అవుతుంది. ఆ విరవబడ్డమే శ్రమ. ఆయన చేతిలో పెట్టాలి, ఆయన విరవాలి. నీకు నువ్వు నీ చేతుల్లో నీ జీవితాన్ని నువ్వు ఉంచుకోకూడదు, ఆయన చేతుల్లో పెట్టాలి. నన్ను విరువయ్యా ఎలా విరవాలి? ఆయన చేతుల్లో పెట్టుకోనగా ఆయన నడిపింపుగా అప్పగించుకో. ఆయన ఏం చెప్తున్నాడో అప్పగించుకో, అప్పుడు విరుస్తాడు. అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా. దేవుని చేతుల్లోకి వెళ్ళదు నువ్వు ఆశీర్వదింపబడవు. వాటి దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడే నీకు ఇస్తాడు. ఆత్మలో వర్ధిల్లకుండా నిన్ను ఆశీర్వదించను. ఆత్మలో వర్ధిల్లకుండా నీకు ఇచ్చేస్తే నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా లోకమంతా సంపాదించుకొని నువ్వు నరకానికి పోతే ఏం ఉపయోగం? నువ్వు ఆత్మలో వర్ధిల్లితేనే దీవిస్తాడు. నువ్వు వర్ధిల్లాలి ఆత్మలో, అనగా నువ్వు ఎక్కువ దేవునితో గడపాలి, అనగా వాక్యముతో గడపాలి. నీ దర్శనం, నీ పిలుపు తెలుసుకోవాలి. ఆ పిలుపుకి, ఆ దర్శనానికి నువ్వు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకి వెంటనే నీకు శ్రమ వచ్చినప్పుడు కంగారు పడిపోకు. నీకు కలిగి ఉన్న బంధకాలు కాలిపోతూ ఉంటాయి, నీకున్న సమస్యలు తీరిపోతూ ఉంటాయి. నీకు తెలియకనే నువ్వు ఆ సమస్య నుంచి బయటపడబోతికి చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోల ముఖాలు మెరిసిపోతున్నట్లుగా నీకు ఒక గొప్ప విడుదల, ఒక ఘనత, ఒక ఉన్నతమైన స్థానం, ఒక నడిపింపు అన్నీ వచ్చేస్తాయి నీకు. అంతేగా నువ్వు చేసే అపరాధాల వల్ల వచ్చే శ్రమ కాదు, ఆయనకు అప్పగించుకో. శాతానుగాడు నీకు ఎదురు నిలబట్టం లేదా? నీ ఆలోచనలు చేస్తుంటే ఆయన నీ జోలికి రావట్లేదా? హాయిగా ఉందా? అయితే నువ్వు ఆయన నడిపింపులో లేవు. నువ్వు శరీరానుసారంగా వెళ్తున్నావు. శరీరానుసారులు నరకప్రాయులు, ఆత్మానుసారులే పరలోక రాజ్యానికి చెందుతారు. నువ్వే వరుసలో ఉన్నావు, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు కట్టుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.